హ్యుందాయ్ మోటార్ ఇండియా హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. ఇటీవలే ఈ కంపెనీ భారీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. ఈ కంపెనీ ఏ రంగాల్లో పని చేస్తోంది మరియు దాని భవిష్యత్తు ప్రణాళికలేంటో ఇక్కడ చూడవచ్చు. హ్యుందాయ్ మోటార్స్ వ్యాపార రంగాలు బిజినెస్ సెక్టర్స్. హ్యుందాయ్ ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో వివిధ విభాగాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్యాసింజర్ వాహనాలు ప్యాసింజర్ వెహికల్స్. SUV రంగం క్రెటా వెన్యూ ఎక్స్టర్ అల్కజార్ వంటి మోడళ్లతో ఈ విభాగంలో హ్యుందాయ్ చాలా బలంగా ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 69% వాటా SUVలదే. హ్యాచ్బ్యాక్ మరియు సెడాన్ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి హ్యాచ్బ్యాక్లు మరియు వెర్నా, ఆరా వంటి సెడాన్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు EVs ప్రస్తుతం ఐయానిక్ 5, IONIQ5, మరియు క్రెటా EV వంటి మోడళ్లతో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటోంది. ఎగుమతులు ఎక్స్పోర్ట్స్. భారత్ను ఒక హబ్గా చేసుకుని ఆఫ్రికా, మధ్యప్రాచ్యం మరియు ఇతర ఆసియా దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. విడిభాగాలు మరియు సేవలు. వాహన విడిభాగాల తయారీ, విక్రయం మరియు సర్వీసింగ్ నెట్వర్క్ ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. భవిష్యత్తు ప్రణాళికలు ఫ్యూచర్ స్ట్రాటజీస్. హ్యుందాయ్ 2030 నాటికి భారతదేశంలో తన పట్టును మరింత పెంచుకోవడానికి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. భారీ పెట్టుబడులు 2029 నుండి 30 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. కొత్త మోడళ్ల ఆవిష్కరణ. రాబోయే 5 ఏళ్లలో 26 కొత్త మోడళ్లను, కొత్తవి మరియు అప్గ్రేడ్ చేసినవి కలిపి, విడుదల చేయనుంది. ఇందులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి. 2030 నాటికి 6 రకాల కొత్త EV మోడళ్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా దృష్టి పెడుతోంది. లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తన లగ్జరీ కార్ల బ్రాండ్, జెనెసిస్ ను 2027 నాటికి భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు. పూణేలో